టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, మీ లక్ష్యం నెరవేరిందా, ఇంకేమైనా మిగిలే ఉందా అంటే ఏం చెప్తారు సార్? అనుకున్నది అయితే తప్పకుండా సాధించామండి. ఒక ఉగ్రవాది పరిపాలనని పారదోలేమనే ఒక సంతృప్తి అయితే ఉంది మాకు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసేసాడు. 5 సంవత్సరాల్లో 50 ఏళ్ళకు సంబంధించిన డ్యామేజ్ మొత్తం 5 సంవత్సరాలు చేసేసాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మొత్తాన్ని భ్రష్టు పట్టించేసాడు. రాష్ట్రంలో పిల్లల జీవితాలు ప్రశ్నార్థకం చేశాడు. రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం చేసేసాడు. అలాంటి ఉగ్రవాదిని పారదోలటానికి ఎన్ఆర్ఐలు అందరూ కూడా కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నెలల ముందు వచ్చి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు, ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో వాళ్ళందరికీ కూడా తృప్తంగా చెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళందరూ కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక పనికి మాలినోడు, రాష్ట్రానికి మంచిది కాదని నమ్మారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెడితే ఈ రోజు హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుక్కునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మీలాంటి మీడియా మిత్రులు ఆలోచించుకోవాలి. ఎలక్షన్స్కి బిఫోర్ ఎన్ఆర్ఐల పాత్ర ఎంత కీలకంగా ఉందని మాట్లాడుకుంటే కూడా కోమటి జయరాం గారు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయని చెప్పుకోవాలి. అందరినీ కొనేయండి, అవసరమైతే ఇక్కడ ఉన్న మన రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక 3-4 లక్షలు లేదా 2-3 లక్షలు పెట్టుకోవడానికి ఎవరికి తక్కువ కాదు, అన్ని ఫ్యామిలీని కొనేయండి, ఇటువంటి వ్యాఖ్యలు బాగా పనిచేసాయంటారా? అంటే కొనడంతోనే స్టార్ట్ అయిందంటారా, లేకపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కూటమికి కావచ్చు అధికారం వచ్చింది? జయరాం గారు ఎక్కడా కూడా అందరినీ కొనేయండి అని అనలా. వాళ్ళు 10,000 ఇస్తే మనం కూడా 15,000 ఇద్దాము అనే మాట మాట్లాడారు తప్పితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కోమటి జయరాం గారు మాట్లాడిన వీడియో స్టిల్ నా దగ్గర ఉంది ఇప్పటికీ, కావాలంటే ఒకసారి వినిపించమంటే కూడా వినిపిస్తుంది. అంటే కోమటి జయరాం గారు ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నాడు, అదే అవసరం అయితే మనం కూడా 15,000 ఇద్దాం వైసీపీ వాళ్ళకే అని అన్నారు. ఆయన ఏ కంటెక్స్ట్ లో అన్నారంటే, వైసీపీ ఓటు బ్యాంక్ ని టిల్ చేయాలి అనే కంటెక్స్ట్ లో అన్నారు కోమటి జయరాం గారు. దాన్ని పట్టుకొని ఈ పెయిడ్ అట్లీస్ట్ వైసీపీ సోషల్ మీడియాలో అటు ముందు తోక వెనక తోక కట్ చేసి వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్లారు. ఎలా నేను లేను కానీ కోమటి జయరాం గారు మా గురువు గారే. బేసికలీ ఎన్ఆర్ఎల్ అందరం కూడా ఆయన దగ్గరే ఆల్మోస్ట్ అంతా అడప మాట్లాడుతూనే ఉంటాం. కానీ కోమటి జయరాం గారి ఆ రోజు అన్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చుకుంటే మనం 15,000 ఇచ్చుకుందాము అనే మాట అన్నారు తప్పితే ఎక్కడా కూడా ఎవరిని పడితే ఆయన కొనేయండి అనే మాట ఎక్కడా కూడా ఆయన అల్లా ప్రస్తావించలే. కానీ వైసీపీ వాళ్ళు అదే రకంగా ప్రస్తావన చేసి అదే రకంగా వాళ్ళకి ముందు తెలిసిందే కదా, తిమ్మిని బొమ్మిని చేసి ఏదో రకంగా అసత్య ప్రచారాలు చేయడమే వైసీపీకి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అనని మాటలన్నీ అన్నామని చెప్పి 2019 ఎలక్షన్స్ ముందు ఏ రకంగా అయితే చూపించారో, 19 తర్వాత ప్రజలందరూ ఏ రకంగా రియలైజ్ అయ్యారో, ఒకవేళ నిజంగానే కోమటి జయరాం గారు ఆ మాట నుండి ప్రజలు నచ్చపోయినట్టు మమ్మల్ని నోటిచ్చేవాళ్ళు కదా. ఎందుకనే జగన్మోహన్ రెడ్డి ఆడే వికృత విన్యాసాలని ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా నమ్మలేదు. ఇలాంటి వికృత విన్యాసాలు జగన్మోహన్ రెడ్డి ఆడతాడు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు, వీడు కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. మామూలు అధికారంలోకి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి అధికారంలోకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. నేను 3 days బ్యాక్, వారం రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చాను. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని కలిశాను, చంద్రబాబు నాయుడు గారిని. ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన పేషీలో పరిస్థితులు చూస్తుంటే 18 గంటలు ఆయన ఓన్లీ వ్యవస్థల్ని సెట్ చేయడానికి అంత టైం కేటాయిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవస్థల్ని ఏ రకంగా భ్రష్టు పట్టించాడో ఒక్కసారి ఆలోచించండి. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, సెక్రటరియట్ వ్యవస్థ కానివ్వండి, కలెక్టర్ వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, అన్నిటిని కూడా భ్రష్టు పట్టించేసి అన్నిటి పందికొక్కుల్లాగా దానిలో పడి తింటున్నారు తప్పితే ఒక్కడు కూడా పనిచేసి నాదులు లేడు దానిలో. సో వాళ్ళన్నింటినీ కూడా సెట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పరిగెత్తించాలంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గర 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఆ వయసులో 18 గంటలు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ముడ్డి కిందకి 50 ఏళ్ళు లేవు, కనీసం 8 గంటలు కరెక్ట్ గా పనిచేసేవాడా, 10ంటికి వస్తాడు, 5ంటికల్లా ప్యాకప్ అంటాడు. మరి అట్లాంటి వాడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఎందుకు అని చెప్పి ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. అంటే 8 గంటల్లో ప్యాకప్ అంటే సుపరిపాలన కాదు, 18 గంటలు పనిచేస్తే సుపరిపాలన అనేటువంటి అంటే గంట లెక్క ఏమైనా ఉంటుందంటారా పాలనలో? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకొచ్చి చూపించండి. రూపాయి సంక్షేమం అంటున్నారు, ఎంతమంది సంక్షేమం అందించారు చెప్పండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు చెప్పండి. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపించండి. ఒక రోడ్డు మీద తట్టాడు మట్టేసి చూపించండి. ఒకరికి ఉద్యోగం కల్పించి చూపించండి, వాలంటీర్ ఉద్యోగం కాకుండా. ఓకే, ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి తింటం, తొంగోటం, దొబ్బి దోచుకొని తింటాం, సహజ వనరులు దొబ్బేయటము, రాష్ట్ర ఖజానాను దొబ్బేసి ఏ రకంగా సర్దపెట్టుకోవడము, లిక్కర్ మీద వచ్చిన డబ్బు, శాండ్ మీద వచ్చిన డబ్బు, ఈ రకంగా దొబ్బి దోచుకొని తింటాం తప్పితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అనేది ఎవరు చెప్పినా పర్లేదు, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఇన్ని కంపెనీలు ల్యాండ్ అయినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరు చెప్పినా సరే వాటితో డిబేట్లో నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ జరిగే అవకాశం ఉందంటారా? ఇవన్నీ రావాలంటే ఎంతకాలం, ఎంత సమయం పట్టే అవకాశం? చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ చూశారు కదా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ అని ఒక సిటీ సృష్టిస్తే ఈరోజు ఆ సైబరాబాద్ అనే సిటీ తెలంగాణ మొత్తానికి కూడు పెడుతుంది. ఈరోజు తెలంగాణలో కనీసం ఒక్కడు కూడా ఉద్యోగం లేకుండా లేడు. ర్యాపిడో చేసుకుంటాడో, లేకపోతే ఊబర్ చూసుకుంటున్నాడో, లేకపోతే జొమాటో చేసుకుంటున్నాడో, ఏదో రకంగా తెలంగాణలో ఉన్న ప్రజలకి అన్ని రకాలుగా ఏదో రకంగా ఉపాధి అయితే ఉంది కదా. ర్యాపిడో, జొమాటో కూడా ఉద్యోగాలు అంటారు. అఫ్ కోర్స్ అండి, వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రభుత్వం సరి అయిన ఉద్యోగ కల్పన లేక ర్యాపిడోలకు, జొమాటోలకు వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? నేను అంటుంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ అనే సిటీని సృష్టించి ఆ రోజు అన్ని లక్షల మందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కల్పించారు కాబట్టి డైరెక్ట్ ప్రత్యక్షంగా 1,00,000 ఉద్యోగాలు వస్తే పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, జొమాటోలు కానివ్వండి, ఊబర్లు కానివ్వండి, ఇట్లా ర్యాపిడోలు కానివ్వండి, ఇట్లా నేను అది చెప్పేది అంటే ప్రత్యక్షంగా 1,00,000 ఉద్యోగాలు కల్పించి ఆనాడు సైబరాబాద్ సిటీ మీద 3.5 లక్షల ఉద్యోగాలు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 3.5 లక్షల ఉద్యోగాలు ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు అయినాయి. ప్రత్యక్షంగా 10 లక్షల ఉద్యోగాలకి పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చి ఉంటాయి కదా.